ప్రతిపక్షాల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఖాళీ చేయించాల్సిందని అభిప్రాయపడ్డారు. మూసీ అప్పుడు నది గండిపేట కట్ట తెగినప్పుడు మన ఆర్టీసీ బస్ డిపో గౌలిగూడ బస్ డిపో మొత్తం మునిగిపోయి బస్సులు మొత్తం మునిగిపోతే ఆ మూసీ మీద ఉన్న అందరు కొట్టుకుపోయారు. చాలామంది ప్రాణ నష్టం జరిగింది, ఎంతోమంది నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి ఆ మూసీ మీద ఉన్న వరకు మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు ప్రత్యామ్నాయంగా చూపించాల్సిన అవసరం ఉంది. అది ప్రమాదకరమైనటువంటి స్థలం కాబట్టి ఎప్పటికైనా అది వాళ్ళకు డేంజరే ఉంటుంది. కాబట్టి మూసీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మూసీ మీద వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి చెప్పండి. ఏదైతే వేరే ప్రాంతాలలో ఉన్నాయో అవి మీరు తీస్తూ ఉన్నారో దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని నా అభిప్రాయం. అవుట్ ఆఫ్ కన్సర్న్ నేను చెప్తా ఉన్నాను. ప్రజలు ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. బీఆర్ఎస్ వాళ్ళు పోయి నాయకత్వం వహించేది ఏమో అవసరం ఉంది. వీళ్ళు ఉన్నప్పుడు అధికారంలో ఉంటే ఒక తీరు, అధికారం లేకుంటే ఇంకో తీరు. దీన్ని ఆయుధంగా వాడుకొని, ఒక వెపన్గా వాడుకొని ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ కుట్రలో మనం వాళ్ళ చేసేటువంటి ట్రాప్లో మనం పడొద్దు. మనకు ఉన్నటువంటి ప్రజాభవన్లో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకి అక్కడే మనము పునర్వాసం కల్పిస్తామని చెప్పి మనం ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఒక గ్యారంటీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అంటున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. నగర ఎమ్మెల్యేగా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. వీళ్ళు చెప్పేది రాజకీయ మాటలు చెప్తారు. ఈ రాజకీయ మాటలలో ప్రజలు ట్రాప్లో పడొద్దని ఈటెల రాజేందర్ బీజేపీ తరఫున చెప్పినా, హరీష్ రావు బీఆర్ఎస్ తరఫున చెప్పినా, ఇంకో మా కళ్ళబొల్లి మాటలు చెప్పినా మీరు వీళ్ళ ట్రాప్లో పడొద్దు. ప్రభుత్వం తప్పకుండా మీ పక్షాన ఉంటుంది, పేద ప్రజల పక్షాన ఉంటుంది. పేద ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండగా ఉంటారని నేను గ్యారంటీ ఇస్తున్నాను.